ఇంకా మనకు మార్కెట్ విషయం మాట్లాడుకుంటే మార్కెట్‌లో మాత్రం ఆల్‌మోస్ట్ అంతటా మనకు వర్షాలైతే కొద్దిగా అదే అల్పపీడన వాయుగుండంగా మారింది కాబట్టి ఆల్‌మోస్ట్ మనకు తెలంగాణ, ఏపీలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. సో, ఈ 2, 3 రోజులు మాక్సిమం బయటికెళ్ళకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనము క కా కోత జరిగినా ఎక్కడ తీసుకెళ్ళినా కూడా ట్రాన్స్‌పోర్ట్‌లో తడిసిపోయే ప్రమాదం ఉంది. సో, దానివల్ల కూడా మనకు రేట్ డౌన్ అయిద్ది. మళ్ళీ అది డబుల్ వర్క్ అయిపోతది. కంపల్సరీ తడిసింది మాత్రం రేటు కంపల్సరీ డౌన్ అయితది. మాక్సిమం తడవకుండా చూసుకోండి. ఇది అందరికి చాలా చాలా బెస్ట్. మీరు ఇంతవరకు పండించింది ఒక ఎత్తు. మార్కెట్ తీసుకుపోయి మంచి రేట్ తీసుకుపోవడం ఒక ఎత్తు. సో, సాధ్యమైనంత తప్పకుండా మంచి జాగ్రత్తలు తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే జూలై 29, 2026. మనకి ఈరోజు మిర్చి మార్కెట్లు ఎలా ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేద్దాం. గుంటూరు, వరంగల్, ఖమ్మం మిర్చి మార్కెట్ రేట్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన కొత్తగా ఛానల్‌కి ఎవరైనా వస్తే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. మనము గుంటూరు మార్కెట్ విషయానికొస్తే ముందుగా ఈరోజు మనకు దాదాపు 11,500 దాకా బస్తాలొచ్చినాయి. మనకు అంటే కొంత 11,000-11,500 దాకా బస్తాలొచ్చినాయి. ఇక రేట్ల విషయానికొచ్చేస్తే మనకు ఇది రోమి 26 వెరైటీ వచ్చేస్తే మనకు ఇది రోమి 26 షార్ప్ ఈ 2 వీటి రేట్లు ఎట్లా మారుతున్నాయంటే మనకు 18,000-22,000 మధ్య నడుస్తుంది. 18,000-22,000 మధ్య నడుస్తుంది. ఈ షార్క్ వచ్చేస్తే మనకు ఇది కూడా ఆల్మోస్ట్ అదే రేట్ ఉంది. 18,000-21,000, 21.5, 22 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 18,000-22,000 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ ఇది మనకు తేజ వెరైటీ వచ్చేస్తే తేజకైతే మంచిగానే ఉంది. రేట్ బానే వస్తుంది. కొంచెం మొన్నటి కొంత రేట్ అయితే పెరిగింది. నిన్న మనకు 22,000 చిల్లరుండే. ఈరోజు మనకు 23,000 దాకా వచ్చింది. 23,000 వచ్చింది. నెక్స్ట్ ఇంక మిగిలిన వాటి విషయానికొచ్చేస్తే మనకు కర్నూలు D341 దేశీ వెరైటీ వచ్చేస్తే ఇవి మనకు మార్కెట్ అయితే స్టేబుల్‌గానే నడుస్తుంది. మనకు నిన్న కూడా ఆల్మోస్ట్ ఇంతే రేట్లుంది. 20,000-26,000 మధ్య నడుస్తుంది. 20,000-26,000. ఎస్పెషల్‌గా మనకు భద్రాచలం వెరైటీ వచ్చేస్తే మనకి ఇది 25,000 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 25,000 నడుస్తుంది. టాప్ క్వాలిటీ ఉంటే మనకు ఇదే మనం చెప్పినట్టుగా 26,000 దాకా రేట్ పోతుంది. ఇది మనకు నెక్స్ట్ సూపర్ 10 రకం సూపర్ 10 రకం వచ్చేస్తే అదే మన భద్రాచలం వచ్చేస్తే 25,500, 26 టాప్ అంతే 26 దగ్గర నడుస్తుంది. 26,000 లాస్ట్ 25,500-26,000. నెక్స్ట్ సూపర్ 10 వచ్చేస్తే ఇది మనకు 21,000-29,000 దాకా నడుస్తుంది. 21,000-29,000 దాకా నడుస్తుంది. ఇది కూడా బానే ఉంది. అంతే ఆల్మోస్ట్ ఇంకా పెరిగే ఛాయిస్ ఉందన్నారు కానీ ఇప్పటికైతే ఇదే రేట్ ఉంది. ఇంకా బ్యాడ్‌గా వెరైటీ వచ్చేస్తే మనకు బ్యాడ్‌గా కొంచెం తగ్గుతుంది. ఒత్తిడి కూడా తగ్గింది. ఈ 35 బ్యాడ్‌గా వెరైటీ వచ్చేస్తే మనకిది 21-30 దాకా నడుస్తుంది. 21,000-30,000. 2043 రకం ఉంటే ఇది మనం 30,000-37,000 దాకా పోతుంది. 30,000-37,000 దాకా పోతుంది. ఈ 2043 రకం. మిగిలిన వాటి విషయాలకొచ్చేస్తే వేరే వేరే రకాలు చూస్తే మనకు బంగారం వచ్చేస్తే మనకు టాపు అంతే 27,000 దాకా పోయింది. 27,000 దాకా పోయింది బంగారం వెరైటీ. మనకు బుల్లెట్ వచ్చేస్తే మనకు 24,000-25,000 మధ్య నడుస్తుంది. 24,500 24,500, 25,000 ఆ రేట్ దాకా పోతుంది. మనకు టాప్ గన్ను, గణేషు, ఆర్మూరు ఇవి ఇంక టాప్ గన్ను, గణేష్ వచ్చేస్తే మనకు 20,000-24,000 మధ్య నడుస్తుంది. 20,000-24,000. మనకు ఆర్మూర్ వెరైటీ వచ్చేస్తే 18-22.5, 23, 22-23 మధ్య నడుస్తుంది. 18-22-23 దాకా నడుస్తుంది. టాప్ గన్ను, గణేష్ వచ్చేస్తే 20-24 మధ్య నడుస్తుంది. ఇక మంచి కొంచెం క్వాలిటీ లేని తాల్ వెరైటీ వచ్చేస్తే మనకు 10-16,000 మధ్య 16,000-16,500 దాకా నడుస్తుంది. ఇది మనకు గుంటూరులో ఉన్న వరకు లో గ్రేడ్‌లో. ఇంకా మనం మార్కెట్ కరెక్ట్ విషయం మాట్లాడుకుంటే మార్కెట్‌కు రెగ్యులర్‌నే మనం అనుకున్న కంటే సప్లై అయితే తక్కువ వస్తుంది. కొన్ని బ్యాగులు తక్కువ మార్కెట్‌కి అవసరం ఉన్న దానికంటే తక్కువ వస్తున్నాయి. డిమాండ్ ఉంది గానీ మార్కెట్‌కు తక్కువ వస్తున్నాయి. ఇక రేట్ల విషయానికొచ్చేస్తే మనకు ఇంకా దేవనూరు వెరైటీ డీలక్స్ వచ్చేస్తే మనకు టాప్ క్వాలిటీ ఇది మనకు 24,000-25,000 మధ్య నడుస్తుంది. 24-25 అంతే బెస్ట్ క్వాలిటీ. మనకి ఇందులో డీలక్స్ వచ్చేస్తే సూపర్ డీలక్స్ వచ్చేస్తే మనకి ఇది రేటు కొంచెం 25,000-26,000 మధ్య నడుస్తుంది. 25-25,500, 26 25,000-26,000 మధ్య నడుస్తుంది. నెంబర్ 5 రేట్ వచ్చేస్తే ఇది మనకు కొంచెం రేట్లు కొంచెం అటు ఇటు ఉన్నాయి. రేట్లు అయితే అదే స్టేబుల్‌గా కొంచెం 25,000-26,000 మధ్య మీడియం క్వాలిటీ ఉంది. 25,000-27,000, 26,000 ఇంకా లో క్వాలిటీ కొంచెం 16-19 ఇది మీడియం అనుకో. మస్ట్ ఇది లో. డీలక్స్ వచ్చేస్తే 25-26 ఉంది. మీడియం ఉంటే మనకు 16-19 రేట్ 19,000 మధ్య నడుస్తుంది. 16-18 మధ్య మీడియం నడుస్తుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు మనం 341 రకం వచ్చేస్తే అది 26,000 కొంచెం అటు ఇటుగా నడుస్తుంది. 26,000. 5531 సింజెంటా రకం వచ్చేస్తే ఇది మీడియం వచ్చేస్తే మనకు 18,000-20,000 మధ్య నడుస్తుంది. 18-20,000.
మనకు బెస్ట్ వచ్చేస్తే మనకు లాస్ట్ 24,000 అంతే 24,000 మధ్య నడుస్తుంది. 355 వెరైటీ వచ్చేస్తే మనకు డీలక్స్ క్వాలిటీ ఉంటాయి. మనకు ఇది మంచి రేటే ఉన్నది. దీనికి డీలక్స్ ఉంటాయి 28, 29,000 దాకా పోతుంది. బయర్స్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. టాప్ది 30 దాకా కూడా పోతుంది హైయెస్ట్ ఉన్నంతలో 355 వెరైటీ 355. నెక్స్ట్ మనకు చెప్పినట్టుగానే ఇక ఈ ఆర్మూరు, తేజ, బంగారం ఇవన్నీ కూడా మనకు మార్కెట్కి వస్తున్నాయి. ఆర్మూర్ వచ్చేస్తే 23, 24 దగ్గర నడుస్తుంది. తేజ వచ్చేస్తే 22.5, 23 దగ్గరనే ఉంది. కొంచెం చెప్పినట్టే తేజ అయితే పెరిగింది. ఇంకా బంగారం వెరైటీ వచ్చేసి 27 దగ్గర నడుస్తుంది. 334 వచ్చేసి 27 దగ్గర ఉంది. ఓకే 27, 28 దగ్గర ఉంది. ఇంకా నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ తాలు 13, 16 దగ్గరనే ఉంది. ఇది ఆల్మోస్ట్ నేను ఇది ఏంటంటే 2-3 రకాల ప్లేస్లో కలిపి చెప్తున్నా. ఇదే గుంటూరులో మనకు ఆల్మోస్ట్ ఇదే గుంటూరు రేట్లు. నెక్స్ట్ మనం ఖమ్మం విషయానికి, వరంగల్ విషయానికి వచ్చేస్తే మాత్రం తేజ వెరైటీ కొంచెం రేట్ డౌన్ అయింది. మనకు లో క్వాలిటీ లో నుంచి మీడియం 18,000 అట్లా నడిచింది. మనకు టాప్ క్వాలిటీ 22,200 నడిచింది. ఈ రోజు మనకు 21,000 కూడా పోయింది తేజ టాప్ క్వాలిటీ. ఇది ఎందుకో అయితే రేట్ కొంచెం డౌన్ అయింది. ఇక ఎక్కువ మనకు తేజ మీద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నెక్స్ట్ 341 రకం వచ్చేస్తే 26, 22, 12 నుంచి లో క్వాలిటీ తాలు ఉంది. కొంచెం మంచి క్వాలిటీ అయితే 26.5, 25, 26 నుంచి 27 మధ్య నడుస్తుంది. వండర్ హార్ట్ వచ్చేస్తే మనకు 31, 31.5 మధ్య నడుస్తుంది. ఇంకా వేరేట్ వచ్చేస్తే మనకు దీపిక వచ్చేస్తే 28 ఆ రేట్ మధ్య నడుస్తుంది. దీపిక వచ్చేస్తే మనకు కొంచెం బెస్ట్ క్వాలిటీలో 28,000 దగ్గర నడుస్తుంది. కొంచెం మీడియం లో క్వాలిటీ ఉంటే మనకు 25, 20 నుంచి 25 మధ్య కూడా నడుస్తుంది. మీడియం లో క్వాలిటీ 16 నుంచి 18, 19 కూడా నడుస్తుంది. ఇది మనకు వరంగల్ మార్కెట్ రేట్లు. కొంచెం వరంగల్ మార్కెట్ అయితే కొంచెం రేట్లు ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఇంకా కొన్ని రేట్లు తేజ లాంటివి డౌన్ అయినాయి. ఆల్మోస్ట్ తెలంగాణ అంతా కూడా ఇప్పుడు వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి. ఆంధ్రాలో కూడా కొన్ని చోట్ల పడుతున్నాయి. సో దానివల్లే కొంచెం మార్కెట్కి అయితే మాల్ వస్తలేదు. నెక్స్ట్ ఖమ్మం మార్కెట్ కూడా ఆల్మోస్ట్ వర్షాలు పడుతున్నాయి. అందుకే నిన్నటి నుంచి సేమ్ ఇదే పొజిషన్. ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ రేట్లు అయితే కొంచెం బిడ్డింగ్ ఎంజన్ మనకు 20 నుంచి 22,000 మధ్య నడుస్తుంది. స్టార్టింగ్ 20 నుంచి 22,000 మధ్య నడుస్తుంది. మనకి ఇది పెరుగుకుంటే 22,750, 22,700 ఆ రేట్ మధ్య అయితే ఫైనల్గా అయితే ఒక 22,800 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇది మనకు ఖమ్మం మార్కెట్ జెండాపాట నెక్స్ట్ టాప్ రేటు. ఇంకా నెక్స్ట్ విషయానికి ఇంకోటి ఖమ్మంలో వర్షాలు అయితే భారీగానే పడుతున్నాయి. సో అందుకనే జర మార్కెట్ వచ్చినాయి కూడా ఎక్కువ ఉంటలేవు. ఆల్మోస్ట్ మనకు 300 నిన్న మనకు 390 బ్యాగులు వస్తే ఈరోజు మనకు 230, 200 నుంచి 230 మధ్యనే బ్యాగులు వచ్చినాయి. తొందర పంపిస్తారు. ఎందుకంటే మళ్ళీ వెట్ అయిందంటే మళ్ళీ దాన్ని ఎండబెట్టాలి, ఒక ప్రాబ్లం ఉంటుంది అనుకుంటారు. ఫైనల్గా అయితే మొత్తానికి మనకు టాప్ 23,000 దాకా పోతుంది. ఇది మనకు ఓవరాల్ ఖమ్మం మార్కెట్ రేటు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియోస్ ఫస్ట్గా కొత్తగా చూసేవారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.